अग्रे वह्निः पृष्ठे भानु अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ जुबोकसमर्पितजानुः अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ जुबोकसमर्पितजानुः करतलभेक्षस्तरुतलवास करतलभेक्षस्तरुतलवास तदपि न मुञ्चेत्याशा पाश तदपि न मुञ्चेत्याशा पाश भज गोविन्दम् भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం మరొక శిష్యుడు చెప్పిన శ్లోకాన్ని కూడాను విన్నాము. పావని చక్కల చక్కగా పాడి వినిపించారు మనకి. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. అగ్రే ఎట్ట ఎదుట, వన్హిహి చలిమంట, పృష్ఠే వీపు మీద, భానుహు సూర్యుని వెలుగు, రాత్రో రాత్రుల యందు, చిబుక గడ్డమునందు, సమర్పిత చేర్చబడిన, జానుహు మోకాలు, కరతల భిక్ష దోసిట్లోనే భిక్ష పెట్టించుకోవడం, తరుతల వాసః చెట్టు కిందే నివసించడం, తత్తపి అలా అయినప్పటికీ, ఆశాపాసః కోరికలనే కట్టుతాళ్ళు నా ముంచతి విడిచిపెట్టడం లేదు అంటున్నారు శిష్యుడిక్కడ. ఈ శ్లోకాన్ని చెప్పినవారు శంకరులు వారి శిష్యులు సుబోధాచార్యులు వారు అని చెప్తుంటారు. మోక్షాసక్తులు వదలవలసింది వాసనలు, వ్యామోహము, ఆశలు కాని వస్తు సముదాయాలు కాదు. భౌతిక వస్తువులు త్యాగం చేసినంత మాత్రాన మోక్షప్రాప్తి జరగదు అంటూ దీని అర్థం వస్తుంది మనకి. మనం మరింత వివరంగా చూద్దాం. దీని భావార్థం మనకేంటొస్తుంది? ముందు అగ్నితోటి, వెనక సూర్యునితోటి, రాత్రివేళ మోకాళ్లపై చుబుకాన్ని ఉంచుకుని చేతులతోటి భిక్ష అడుగుతూ చెట్టు కింద జీవనం సాగిస్తున్న వాడైనా అతనిలో ఆశల బంధం మాత్రం విడిపోవట్లేదు అని అర్థం వస్తుంది. మనిషి ఎంతటి త్యాగ జీవితం గడిపినా, ఎంత దారిద్ర్య స్థితిలో ఉన్నా మనసులో ఆశలు తొలగకపోతే అతడు నిజమైన వైరాగ్యాన్ని పొందలేడు. బాహ్యత్యాగం కంటే కూడాను అంతఃకరణ శుద్ధే మోక్షానికి మార్గం అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. గొప్ప సత్యం ఏమిటి అంటే, అగ్ని అంటే తపస్సుకి సూచనది, సూర్యుడు అంటే కాలప్రవాహం, చెట్టు కింద జీవనం అంటే సంసారం నుంచి విరక్తి, వైరాగ్యం, భిక్ష అంటే అహంకార రాహిత్యం. అన్నీ ఉన్నా కూడా ఈ ఆశ అనేది ఉంటే అది మనిషిని బంధించేస్తుంది. మనకి ఓ చిన్న కథ చెప్పుకుందాం పురాణంలోది. దేవతల రాజైన ఇంద్రుడు అన్ని సుఖాలు అనుభవించాడు. అమరత్వము, ఐరావతము, అప్సరసులు, స్వర్గవైభవం. కానీ ఒక భయం అతనిలో ఎప్పుడూ ఉండేది, నా పదవి ఎవరైనా తపస్సుతోటి పొందేస్తారేమోనని. ఇది ఆశాభయం కలిగిన బంధమే. ఇదే ఆశాపాసం మనకి. ఓసారి ఓ మహర్షి అరణ్యంలో ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు భయపడ్డాడు. ఈ తపస్సు నా సింహాసనానికే ప్రమాదం అనుకుని అతడు ఆ తపస్సును భంగం చేయడానికి అనేక మందిని అప్సరసలను పంపించాడు. కాని ఆ మహర్షి కదల్లేదు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు కూడా ఇలా అనుకున్నాడు, ఏమని, నేనే ఒకసారి నిజమైన తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనుకున్నట్ట. అనుకుని తన సింహాసనాన్ని వదిలేసి ఓ చెట్టు కింద కూర్చుని తపస్సు ప్రారంభించాడు. ఆకులు తిని జీవించాడు. భిక్ష అడిగాడు. నేల మీద నిద్రపోయాట. బాహ్యంగా చూస్తే అతను పూర్తిగా సన్యాసత్వాన్ని వహించినట్టే. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు కొన్ని రోజులకి. వరమేం కావాలి ఇంద్ర అంటూ అడిగాడు. వెంటనే ఇంద్రుడు, నా స్వర్గాధిపత్యం నాకు శాశ్వతంగా ఉండాలి అంటూ అడిగేశాట. అప్పుడు బ్రహ్మ నవ్వి, నువ్వు ఇంద్రుడివై ఉండి చెట్టు కింద కూర్చున్నావు, భిక్ష అడుగుతున్నావు, తపస్సు చేస్తున్నావు, కానీ ఆశ మాత్రం ఇంకా నీ సింహాసనం మీదే ఉందయ్యా.
ఆశ ఉన్న చోట మనం ఏ రకమైనటువంటి తపస్సు చేసినా అది వ్యాపారమే అవుతుంది అంటూ అంతర్ధానం అయిపోయాట. నువ్వు స్వర్గాన్ని వదిలినా స్వర్గం పైన ఆశని వదులుకోలేకపోయావు. ఆ రకంగా మనం మన ఆశని వదులుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అంతర్లీనంగా మనం కోరుకున్న వాటి మీద విరక్తి వస్తే గాని మనకి ఆ బంధం నుంచి విముక్తి రాదు. మనం ఏం వదిలామో అన్నది చూసుకోకుండా ఏం కోరుకుంటున్నామో అదే మన బంధం అవుతుంది. ఆశలన్నీ భగవంతునిలో లయమైపోయేటట్టుగా మనం కోరుకుంటే ఆ బంధం మన్ని ఈ ఆశాపాసం నుంచి నిజంగానే దూరం తీసుకువెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ శిష్యుడు అంటున్నాడనమాట, స్వామి, ఈ ఆశాపాసం ఎంత బలమైందో నాకు అర్థం కావడం లేదు. ఒట్టి గోచి పెట్టుకున్నాను నేను, కప్పుకోవడానికి వేరే బట్ట కూడా లేదు, అయినా కానీ కాలక్షేపం చేస్తున్నాను. రాత్రిళ్ళు మోకాళ్ళు గడ్డానికి ఆంచి ముడుచుకుని పడుకోవడం తోటి సరిపోతుంది. చెట్టు నీడే నివాస స్థానంగా పెట్టుకుని లభించిన భిక్షకే దోసిలోకి కాలం గడుస్తున్నాను. అయినప్పటికీ ఈ ఆశాపాసం ఇంకా నాలో మిగిలి ఉంది. నా వైరాగ్యం ఇంకా పరిపక్వతను అందుకోలేదు. అది తీవ్రమైన లక్ష్యసిద్ధి అందుకోవడానికి తమ అనుగ్రహం తోడ్పడాలి అంటూ శంకరుల వారినే ప్రార్థిస్తున్నట్ట. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోరికలు అనేవి మన అంత తొందరగా వదలవు. సన్యాసుల్ని వదలవు, గృహస్థుల్ని వదలవు. సన్యాసులు అన్ని భోగాలు విడిచిపెట్టేసి తిండి, బట్ట, ఇల్లు అనే కనీస సౌకర్యాలను గురించి కూడా పట్టించుకోరు. అలాంటి వారి గురించి ఎంతో రమ్యంగా ఇందులో వర్ణించారు. వాడికి ఇల్లు లేదు, శీతోష్ణాలని కూడా తట్టుకోవాలి, తిండి తినడానికి వాడికి ఒక పాత్ర అంటూ కూడా ఏమీ లేదు. అయినా కానీ దోశలు పట్టుకుని అన్నం తెచ్చుకుని తినేసి అక్కడే పడుకుంటున్నాడు. ఎలాంటి పడకది? ఓ మంచం, ఓ పరుపు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక చెట్టు నీడలో కేవలం తల కింద చేయి పెట్టుకుని ఆ వ్యక్తి పడుకుంటున్నాడు. ఇవన్నీ సర్వసంగ పరిత్యాగిని సన్యాసిని గుర్తుకు తెస్తాయి. అయినప్పటికీ అతనిలో ఏవో ఒక కోరికలు ఉంటూనే ఉంటాయి. అతడు ఆశ అనే ఆ పాశాలతోటి బంధింపబడి ఉంటాడు. ప్రాపంచిక వస్తువులను వదిలేసి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి అహంకారాన్ని నశింపు చేసుకోవడానికి భిక్షాటన చేస్తూ సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటాడు. గాని మనస్సులో కోరికల బీజాలు అలాగే ఉండి కలకలం రేపుతాయి. ఇక్కడ వస్తువుల్ని భోగాల్ని వదిలినంత మాత్రాన సరిపోదు. ఆ వస్తువుల కొరకు భోగాల కొరకు మనసులో తపన కూడా ఉండకూడదు. వాటిపై వ్యామోహం కూడా మనకి ఉండకూడదు. మనం ఇందాక ఇంద్రుడి గురించి కథ చెప్పుకున్నాం. అలాగే మనం ఎన్నోసార్లు చూస్తుంటాం ఈ బ్రహ్మదేవుడి గురించి, మహేశ్వరుడి గురించి. రాక్షసులు తపస్సు చేసేస్తారు, కానీ మనసు నిండా భయంకరమైన కోరికలు పుట్టలు. అందుకే భగవంతుడు ప్రత్యక్షమై వారికి వరాలు ఇచ్చినా వారి నాశనానికే కారణం అవుతుంది. మనసులో కోరికలు పెట్టుకుని పైకి మాత్రం వైరాగ్యం ప్రదర్శించే వారిని శ్రీకృష్ణ భగవానుడు గీతలో మిథ్యాచారులని, కపటాచారులని మనకి 3వ అధ్యాయంలో చెప్తారు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సహ ఉచ్యతే అంటూ. ఏ మూఢుడు కేవలం కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సుతో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతడు కపటి అంటూ చెప్పారు భగవానులు మనకి. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని నిజంగా మనకున్న ఈ తృష్ణల్ని మనసు నుంచి తీసేసే విధంగా మనం ఇంద్రియ నిగ్రహం అనే అభ్యాసాన్ని చెయ్యాలి అంటున్నారు ఇక్కడ ఈ శిష్యులు. అది మీ కృప వల్లే జరుగుతుంది గురువర్య అంటూ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడా పద్యాన్ని వినేద్దాం. వస్తుత్యాగము కాదతి ముఖ్యము, దుర్గుణ త్యాగమే అత్యవసరము. చిత్తములోన దోషము తొలగిన భక్తి ముక్తి దక్కును తజ్జము.
నిర్మల జ్ఞానము నిత్యధ్యానము నారాయణనుతే నిజమగు యోగము నరసేవే నారాయణ సేవని ఎరిగిన వాడే నిజమగు యోగి స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు ఎంతో చక్కగా పాడి వినిపించారు. మనకి ఈ పద్యాన్ని భావయుక్తంగా పాడారు. ఇందులో కూడాను ఈ విషయాన్నే కవి చెప్తున్నారు మనకి. భౌతిక వస్తువులు త్యాగం చేసినంత మాత్రాన మోక్షప్రాప్తి ఏం రాదు. కొంతమంది ఇళ్ళు వదిలి బైరాగుల్లా గడుపుతూ భిక్షాటంతో పొట్ట గడుపుకుంటూ ఏ చెట్టు కిందో జీవిస్తూ చలి ఎండ వానలు భరిస్తూ మోక్షం వస్తుందని కలలు కంటుంటారు. కానీ బాహ్య వస్తువులు సుఖాలు వీటన్నిటినీ త్యాగం చేస్తే మాత్రం మనసుకు పట్టిన ఈ అరిషట్ వర్గాలు మానసిక దోషాలు కోపతాపాలు వాసనలు వదులుకోలేకపోతున్నారు. ఆ కారణం వల్లే వారికి మోక్షం గగనకుసుమం అవుతోంది అంటున్నారు. ఇక్కడ మనసు మాధవునిపైన లగ్నం చేయక కేవలం పెద్దగా సంస్కృత మంత్రపఠనాలు చేయడం, ఆడంబరమైన పూజలు, గుళ్లలో అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు, ఉపవాసాలు, భగవద్గీత భాగవత పఠనాలు మొదలైన ఈ బాహ్య కార్యక్రమాలు ఎన్ని చేసినా తాము భక్తులమని గురువులమని అందరికన్నా ఉత్తములమన్న భ్రమలో పడి మోక్షప్రాప్తికి నోచుకోరు వాళ్ళు. కానీ భగవంతుని మీద ఏకాగ్రత స్థిరచిత్తము లేకుండా ఇవన్నీ చేస్తే ఇవన్నీ కూడాను నటనలే అవుతాయి. 1000 సార్లు విష్ణు సహస్రనామ పఠనం చేసిన దానికంటే కూడాను ఒక్కసారి గోవిందా అంటూ మనసులో తలపోస్తే ఆ ఫలితం చాలా ఎక్కువ. బాహ్య ఆడంబరాల కన్నా వస్తు త్యాగాల కన్నా దుర్వ్యసన త్యాగము హృదయ స్థిరత్వము మోక్షాన్ని కలుగజేస్తుంది అంటున్నారు ఇక్కడ కవి. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.